నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 55. కనీసం తన మనసులోని బాధని మరొకరితో చెప్పుకునే స్థితిలో కూడా లేదు అన్నయ్య అనుకుని భారంగా నిట్టూర్చాను నేను. ఇంతలో ట్రైన్ వచ్చింది. అది ఎక్కడానికి లేచిన నేను అన్నయ్యని గట్టిగా హక్ చేసుకుని వదిలాను. నీకు వదినకి మధ్య ఏదైనా గొడవ ఉంటే పెద్దవాళ్ళతో మాట్లాడు. వదినకు నువ్వు చేసేది తప్పు అని బుద్ధి చెప్తారేమో. అన్నయ్య చెయ్యి పట్టుకుని ఆప్యాయతతో చిన్నగా నొక్కాను. అర్జున్ అంటూ నా కళ్ళల్లోకి సూటిగా చూశాడు రఘు అన్నయ్య. నాకు తెలిసిపోయింది అన్న బాధనో లేదంటే తన మనసు లోతుల్లో పేరుకొని పోయిన వేదనో తెలియదు కానీ అన్నయ్య కళ్ళల్లో కన్నీళ్లు నిండుగా చేరాయి. వాటిని బుగ్గల మీదికి చేరనీయకుండా గట్టిగా కళ్ళు మూసి లోపలికి ఆపేశాడు. అది చూసిన నేను, సారీ అన్నయ్య, నేనిలా నీతో అని ఉండకూడదు, కానీ నీ బాధని చూసి అనకుండా ఉండలేకపోయాను. నువ్వెందుకురా సారీ చెప్తావు? నువ్వు అన్న దాంట్లో తప్పేముందని నేను అదే ఆలోచిస్తున్నాను. వాళ్ళ అమ్మగారిని పిలిచి మాట్లాడాలి అనుకుంటున్నాను అన్న అన్నయ్య. నువ్వు ఈ విషయం ఇంట్లో ఎవరితో అనకు, ముఖ్యంగా పిన్నితో. నువ్వు తనతో అన్నావు అంటే తను అమ్మకి చెప్తుంది. నీకు తెలుసు కదా, నేను బాధపడితే అమ్మ చూడలేదని. అమ్మను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఎంత బాధనైనా నేనే భరించాలి. అది తన దాకా వెళ్ళకూడదు. ముఖ్యంగా మా భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు అన్న విషయం ఎట్టి పరిస్థితుల్లో అమ్మకు తెలియకూడదు. అసలు ఈ విషయం నీకు తెలియకూడదు అనుకున్నాను. నేను చెప్పకుండానే నువ్వు పసిగట్టావు. అందుకే ఇంతగా చెప్తున్నాను. ఈ విషయం ఎక్కడా ఎవరితో అనకు. ప్రాధేయపూర్వకంగా నా 2 చేతులు పట్టుకున్నాడు రఘు అన్నయ్య. అన్నయ్య ఏంటిది? నా చేతులు వెనక్కి తీసుకున్నాను. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ సంతోషంగా ఉండే అన్నయ్య ఇలా బేలగా మారేసరికి చూడలేకపోయాను. చాలా బాధేసింది. పెళ్లి చేసుకుంటే భార్యతో ఇన్ని కష్టాలా అనిపించింది. అన్నయ్య, నువ్వు కంగారు పడకు. నాకు మాత్రం తెలియదా ఇలాంటి విషయాలు ఎవరికీ చెప్పకూడదని అంటూ ఉండగానే రైలు కూత పెట్టింది. అన్నయ్య, ఇక వెళ్తాను, నువ్వు జాగ్రత్త అని గబగబా ట్రైన్ ఎక్కేశాను. ట్రైన్ కదిలి ముందుకు వెళ్తుంటే నీళ్లు నిండిన కళ్ళతో అన్నయ్య రూపం నాకు మసకగా కనిపించింది. నా మనసు భారమైంది. ఇంటికి వచ్చాక నేను ఈ విషయం ఉదయ్కి కూడా చెప్పలేదు. ఎగ్జామ్ డేట్ రావడంతో స్టడీలో బిజీ అయ్యాను. కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఎలాగైనా ఉద్యోగం తెచ్చుకోవాలి అన్న పట్టుదలతో రాత్రనక పగలనక బాగా కష్టపడి చదివాను. దాంతో అన్నయ్య ఆలోచనలు నా మనసులో మరుగున పడిపోయాయి. వారం రోజుల్లో పరీక్ష ఉంది అనగా ఉదయ్ని ఇంటికి రమ్మన్నాను. వాడు వచ్చాడు. కంబైన్డ్ స్టడీ చేశాం. ఎగ్జామ్ బాగా రాసాం. ఉద్యోగం వస్తుంది అన్న నమ్మకం ఏర్పడింది మాకు. ఎగ్జామ్ అయిపోగానే వీడు ఊరికి వెళ్ళాడు. నేను ఉత్సాహంగా అన్నయ్య దగ్గరికి బయలుదేరాను. భార్యాభర్తలు అన్నాక ఏదో కొన్ని రోజులు గొడవ పడతారు. ఆ తర్వాత సర్దుకుపోతారు. అంతేకాని లైఫ్ లాంగ్ గొడవ పడరు కదా అన్న నమ్మకంతో ఉన్నాను నేను. ఎందుకంటే నా చెల్లెలు శృతి ఉంది కదా, అది పెళ్ళైన కొన్ని రోజుల వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ చీటికి మాటికి మా బావతో గొడవ పెట్టుకొని పుట్టింటికి వచ్చేది. కాపురం అన్నాక ఇలాంటి చిన్న చిన్న గొడవలు సహజమని నచ్చచెప్పి అమ్మ మళ్ళీ దాన్ని అత్తవారింటికి పంపించేది. అలాగే వదిన ప్రవర్తిస్తున్న తీరుని ఆమె తల్లికి అన్నయ్య చెప్పి ఉంటాడు. ఆమె వదినని మందలించి ఇలా ఉండడం సరైన పద్ధతి కాదని నచ్చచెప్పి ఉంటుంది. తన తల్లి మాట విని వదిన మారిపోయి ఉంటుంది. ఈ పాటికి అన్నయ్య వదిన కలిసిపోయి ఉంటారు అనుకుంటూ అన్నయ్య దగ్గరికి బయలుదేరాను. కానీ నా అంచనా తలకిందులైంది. నేను ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ మీద చెయ్యి పెట్టాను. ఇంకా నొక్కలేదు. ఈ లోపే లోపల నుండి పెద్ద పెద్దగా మాటలు వినిపించాయి. దాంతో నా చెయ్యి వెనక్కి తీసుకున్నాను. ఈసారి ఎందుకో వాళ్ళ మాటలు వినాలి అనిపించలేదు. పోయినసారి విన్నందుకే మనసు చేదుగా అయ్యింది. ఈసారి ఎలాంటి మాటలు వినవలసి వస్తుందోనని భయపడ్డాను. తిరిగి వెళ్ళిపోదామని గేటు వైపు నడిచాను. ఇంత దూరం వచ్చి అన్నయ్యను చూడకుండా వెళ్ళడానికి మనసు ఒప్పుకోలేదు. వెళ్ళాలి అన్న నిర్ణయం మార్చుకొని వచ్చి కాలింగ్ బెల్ కొట్టాను. లోపల మాటలు ఆగిపోయాయి. కానీ తలుపు తెరుచుకోలేదు. మరోసారి కొట్టాను. కాసేపటికి తలుపు తెరుచుకుంది. ఎప్పటిలా తలుపు తీసింది అన్నయ్య ఏమో అనుకున్నాను. కానీ తలుపు తెరిచి గుమ్మానికి అడ్డంగా వదిన నిలబడింది. హాయ్ వదిన అని ఇబ్బందిగా నవ్వాను నేను. ఆమె నన్ను చూసి
విసురుగా తన గదికి వెళ్ళింది. అన్నయ్యకు ఎవరు వచ్చారో తెలుసుకోవాలి అన్న ఆసక్తి కూడా లేనట్టుంది. తల పట్టుకొని సోఫాలో కూర్చొని ఉన్నాడు. అన్నయ్యని అలా చూస్తే గుండె పిండేసినట్టు అయింది. ముందుకు వెళ్ళి అన్నయ్య అని చాలా లో గొంతుతో పిలిచాను. చిన్నగా తలెత్తి చూశాడు. నువ్వా అన్నట్టు ఉన్నాయి ఆ చూపులు. అన్నయ్య పక్కన కూర్చొని టీపాయ్ మీద ఉన్న పేపర్లు చేతిలోకి తీసుకున్నాను. ఏంటివి అన్నాను. చదివి చూడు, నీకే తెలుస్తుంది నిర్లిప్తంగా అన్నాడు. ఆ పేపర్లో ఉన్నది చదివి నేను షాక్ అయ్యాను. అన్నయ్య, మీరు విడాకులు తీసుకుంటున్నారా? ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది నాకు. నిజం చెప్పాలంటే నా బుర్ర గిర్రున తిరిగింది. ఈ మధ్య మా బంధువులలో చాలామంది భార్యాభర్తలు గొడవపడడం తెలుసు, కానీ ఇలా ఎవరు విడాకుల వరకు వెళ్ళింది లేదు. అందుకే అంతలా నివ్వెరపోయాను. లోపలికి వెళ్ళిన వదిన ఒక పెద్ద సూట్ కేసుతో బయటికి వచ్చింది. ఆమె వాళ్ళను చూస్తుంటే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. వదిన, ఎక్కడికి వెళ్తున్నావు? కంగారు పడుతూ అడిగాను. నీకెందుకు చెప్పాలి అన్నట్టు చూసింది. అన్నయ్య, వదిన వెళ్తుంది, ఉండమని చెప్పు. అన్నయ్య చెయ్యి పట్టుకొని కుదిపాను. వెళ్ళనివ్వు, ఇంకా ఏం మిగిలిందని ఉండమనాలి? ఎటో చూస్తూ అన్నాడు. పేపర్ల మీద సంతకం పెడితే వెళ్తాను. అక్కడ నిలబడి ఉన్న వదిన కఠినంగా మాట్లాడింది. అన్నయ్య బాధతోనో ఉక్రోషంతోనో తెలియదు, కానీ వెంటనే ఆ పేపర్ల మీద సంతకం పెట్టి ఆమె ముఖాన కొట్టాడు. ఆమె అది తీసుకొని వెళ్ళిపోయింది. అన్నయ్య, తొందరపడ్డావేమో అన్నాను నేను. లేదురా, సరైన నిర్ణయం తీసుకున్నాను. అయినా విడాకులు కావాలన్నది ఆమె, నేను కాదు. ఆ పేపర్లు రెడీ చేసి తెచ్చింది ఆమె, నేను కాదు. ఇంత చేసినా ఆమె బలవంతంగా నాతో ఉండమంటే ఉంటుందా? ఒకవేళ ఉన్నా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఇంకా ఆమె పెట్టే టార్చర్ని భరించే ఓపిక, సహనం నాకు లేదు. అలసిపోయాను. అందుకే సంతకం పెట్టేశాను. నా తలరాతలో ఏం జరగాలని రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది అన్నాడు. అన్నయ్య మాటలు వింటుంటే వదిన అన్నయ్యని ఎంతలా వేధించి ఉంటుందో, ఎంతటి మనోవేదనకు గురిచేసి ఉంటుందో అర్థం చేసుకోగలిగాను. అందుకే ఇక ఏమీ మాట్లాడలేదు. వెళ్ళి ఫ్రెషప్ అయి వచ్చాను. అన్నయ్య ఇంకా అక్కడే అలాగే కూర్చొని ఉన్నాడు. అన్నయ్య, వదిన తన సుఖం తాను చూసుకున్నప్పుడు నువ్వెందుకు ఇలా తన కోసం బాధపడుతూ ఉండాలి? నువ్వు కూడా నీ లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయి అన్న నేను. అలా బయటకు వెళ్ళి తినేసి వద్దాం అని బలవంతంగా అన్నయ్యని బయటకు తీసుకెళ్ళాను. బయటనే ఫుడ్ తిని చాలాసేపు బయటనే టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చాం. అన్నయ్య, ఈ విషయం పెద్దమ్మకి తెలుసా అన్నాను. లేదని తల అడ్డంగా ఊపాడు. విషయం ఇంత దూరం వచ్చాక తనకి చెప్పకపోతే బాగోదు. చెప్పడమే మంచిది. అంతేకాకుండా ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో ఒంటరిగా ఉండడం కూడా మంచిది కాదు. ఇప్పుడు నీకు పెద్దమ్మ ప్రేమ, ఓదార్పు చాలా అవసరం. అందుకే నేను పెద్దమ్మకి కాల్ చేసి తనని వెంటనే బయలుదేరి రమ్మని చెప్తాను అన్న నేను. అన్నయ్య వద్దని వారిస్తున్నా వినకుండా పెద్దమ్మకి కాల్ చేశాను. పెద్దమ్మకి ఇక్కడ విషయాలు ఏమీ తెలియదు కాబట్టి ఫోన్ ఎత్తగానే ఎలా ఉన్నావురా, పరీక్ష బాగా రాసావా చిరునవ్వుతో అడిగింది. పెద్దమ్మ, నేను చాలా బాగున్నాను. అన్నయ్య దగ్గరికి వచ్చాను. నిన్ను చూడాలని ఉంది. నువ్వు రాకూడదు? ఓ 4 రోజులు ఉండి వెళ్ళే దానివి. ఇక్కడి విషయాలు ఏమీ చెప్పకుండా అన్నాను. అలాగే నాకు రావాలని ఉంది. అదేమిటో ఈ మధ్య రఘు కళ్ళల్లో తిరుగుతున్నాడు. వాణ్ణి చూడాలని మనసు లాగుతోంది. పని ఉండడంతో రాలేకపోయాను. ఇదిగో రేపే బయలుదేరి వస్తాను. మరి నువ్వు వెళ్ళకు. నాతో పాటు నువ్వు 4 రోజులు ఉందువు గాని అన్నది పెద్దమ్మ. అలాగే అన్న నేను కాల్ కట్ చేశాను. ఎందుకురా అమ్మని ఇక్కడికి రమ్మంటున్నావు? మా విడాకుల విషయం తెలిస్తే తను తట్టుకోలేదు. తన కొడుకు పెళ్ళి పెటాకులైనందుకు చాలా బాధపడుతుంది అన్నాడు అన్నయ్య. కానీ ఈ విషయం ఎంతకాలం దాస్తావు? ఏదో ఒకరోజు తెలుస్తుంది కదా, అప్పుడు ఇంతకన్నా ఎక్కువ బాధపడుతుంది తను. అందుకని ఇప్పుడే రమ్మన్నాను అన్న నేను. హాల్లోనే పక్కలు వేసి వచ్చి పడుకో అన్నాను. నిద్ర రావట్లేదురా అన్నాడు. సర్వం కోల్పోయిన వాడిలా తన చూపులు శూన్యంలో నిలిపాడు. పడుకుంటే అదే వస్తుంది అని అన్నయ్యని బలవంతంగా పడుకోబెట్టాను. పెద్దమ్మ చెప్పినట్టుగానే మరుసటి రోజు సాయంకాలానికి వచ్చింది. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడం చూసి, కోడలు ఇంట్లో లేదా, పుట్టింటికి వెళ్ళిందా అనుమానంతో అన్నది పెద్దమ్మ. రాగానే
చెప్పడం ఎందుకని, అవును పెద్దమ్మ అన్న నేను ఆమె లగేజీని తీసుకొని గదిలో పెట్టాను. పెద్దమ్మ ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి మా ముగ్గురి కోసం టీ పెట్టి తెచ్చాను. ఎందుకురా నువ్వు పెట్టావు, నేను పెట్టేదాన్ని కదా అంటూ నేనిచ్చిన టీ తీసుకొని తాగింది. వచ్చినప్పటి నుండి ఒక్క మాట మాట్లాడకుండా జీవితం కోల్పోయిన వాడిలా కూర్చొని ఉన్న అన్నయ్యని చూసి, రఘు ఏమైందిరా అలా ఉన్నావు, ఆరోగ్యం బాగోలేదా అంటూ అన్నయ్య దగ్గరికి వచ్చి నుదుటి మీద చెయ్యి పెట్టి చూసింది తను. అంతే, అన్నయ్య ఒక్కసారిగా బస్ట్ అయ్యాడు. పెద్దమ్మ నడుము చుట్టూ చేతులు వేసి ఆమె పుట్టకి తలను ఆనించి గుండె పగిలేలా ఏడ్చాడు అన్నయ్య. తను ఏడవడం చూసి నివ్వెరపోయింది పెద్దమ్మ. ఏమైందిరా, ఎందుకిలా ఏడుస్తున్నావు? పెద్దమ్మ మనసేదో కీడును శంకిస్తుంటే కంగారు పడింది. తన పొట్టకు ఆనుకొని ఉన్న అన్నయ్య తలని తన 2 చేతులతో పట్టుకొని తనకు దూరంగా జరపబోయింది. అన్నయ్య మరింతగా పెద్దమ్మని కరుచుకుపోయాడు. ఏమైందని అడుగుతుంటే చెప్పకుండా ఏడిస్తే నాకెలా తెలుస్తుందిరా, నా గుండెల్లో దడ మొదలైంది అని తన ఛాతీ మీద చెయ్యి పెట్టుకుంది. చెట్టంతా ఎదిగిన కొడుకు ఇలా ఏడవడం చూసి తను తట్టుకోలేకపోయింది. కలవరపాటుకి గురైంది. నువ్విలా ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటే నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు అన్న తను నా వైపు చూసింది. ఒరే అర్జున్, నువ్వైనా చెప్పరా, ఏం జరిగింది? వీడెందుకిలా ఏడుస్తున్నాడు? అసలు కోడలెక్కడికి వెళ్ళింది? గబగబా ప్రశ్నల వర్షం కురిపించింది. అన్నయ్య ఏమంటాడో అని చెప్పడానికి తటపటాయిస్తున్న నాతో, ఒరే చెప్తావా, 2 తగిలించమంటావా? నా మీదికి చెయ్యి ఎత్తింది. పెద్దమ్మ నన్ను కొట్టదని నాకు తెలుసు, అయినా దడుచుకున్నాను. పెద్దమ్మ అంత కోపంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు. తన ఉగ్రరూపాన్ని చూసి భయపడ్డాను. పెద్దమ్మ అది అంటూ నాకు తెలిసినంతవరకు చెప్పాను. విన్న తను ఒకలాంటి షాక్కి గురైంది. చాలాసేపటికి కానీ తేరుకోలేకపోయింది. తేరుకున్న వెంటనే వైల్డ్గా రియాక్ట్ అయింది. ఇంత జరిగితే నాకెందుకు చెప్పలేదు? మీ అంతట మీరు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా? పెద్దదాన్ని అంటూ నేను ఒకదాన్ని ఉన్నాను, నాకు చెప్పాలి అన్న ఆలోచన లేదా? మీసాలు గడ్డాలు వచ్చి పెళ్ళి అయ్యేసరికి పెద్దవాడిని అయిపోయాను, ఇంకా అమ్మతో పనేంటి అనుకున్నావా? అన్నయ్యని చూసి ఆవేశపడింది. తను ఇన్ని మాటలు అంటున్నా చలనం లేని వాడిలా అలా కూర్చుండిపోయాడు అన్నయ్య. ఇలా అయిపోవడం చూసి తట్టుకోలేకపోయింది తను. ఒరేయ్ అర్జున్, పొద్దాక అన్నయ్య అన్నయ్య అంటూ వాడి వెనక తిరుగుతావు కదా, వాడి వెనక ఇంత జరుగుతుంటే పట్టనట్టు ఎలా ఉన్నావు? నాకు చెప్పాలి అనిపించలేదా? నేను చిన్నవాడిని అనుకుంటావేమో, ఇలాంటి విషయాలు చెప్పడానికి చిన్న పెద్ద ఏముంటుంది? నాతో ఒక్క మాట ఇలా అని చెప్పి ఉంటే నేను వెంటనే వచ్చేదాన్ని, సమస్య ఇంత దూరం రానిచ్చేదాన్ని కాదు. ఎలాగో అలా సర్ది చెప్పి వీడి కాపురం నిలబెట్టేదాన్ని కదా అని బాధపడింది. సారీ పెద్దమ్మ, నేను చెప్పాలి అనుకున్నాను, కానీ అన్నయ్య వద్దని వారించాడు. నేను కూడా ఏదో చిన్న గొడవ అనుకున్నాను, కానీ అది విడాకుల వరకు వెళ్తుంది అని నాకు తెలీదు. నొచ్చుకున్న అపరాధ భావంతో నా తలను పూర్తిగా దించేసి కూర్చున్నాను. సరే, ఇంతవరకు జరిగిందేదో జరిగింది, ఇక నేను వచ్చేస్తాను కదా, అంతా నేను చూసుకుంటాను. రఘు, నువ్వు బాధపడకు. రేపే నేను వెళ్ళి సుధతో మాట్లాడి ఇక్కడికి తీసుకొని వస్తాను. ఈ విడాకులు వద్దని ఎలాగో అలా నచ్చచెప్పి మీ కాపురం నిలబెడతాను అని అన్నయ్యని ఓదార్చే ప్రయత్నం చేసింది. అమ్మా, నువ్వు దాని దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. అది ఎవరి మాట వినదు. పూర్తిగా బరి తెగించింది. వెళ్ళి నువ్వు మాటలు పడ్డం తప్ప ప్రయోజనం లేదు, పెదవి విరిచాడు అన్నయ్య. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.